హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లిక్కర్ కేసుకు సంబంధించిన పరిణామాలు రోజు రోజుకు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఆల్రెడీ కొంతమందికి బెయిల్ వస్తే మరి కొంతమందికి బెయిల్ కోసము ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళకి నార్మల్ కస్టడీ 90 రోజుల కస్టడీ ఏదైతే ఉంటుందో అది పూర్తయినప్పటికీ కూడా కోర్టుల్లో బెయిల్ రానటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినటువంటి ముగ్గురు కీలక వ్యక్తులు ధనంజయ రెడ్డి కావచ్చు, గోవిందప్ప బాలాజీ కావచ్చు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన బెయిల్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలక తీర్పుని ఇస్తూ వచ్చింది. ఇప్పటికే వీళ్ళకి ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఆ రెగ్యులర్ బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు విచారణ చేపట్టినటువంటి హైకోర్టు వాళ్ళ ముగ్గురిని కూడా ఈ నెల 26వ తారీఖు లోపు మళ్ళీ తిరిగి సరెండర్ అవ్వాలని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. అయితే ఇదే కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరొక వ్యక్తి వైసీపీ కీలక నేతగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల్ని అటాచ్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. దాదాపు 63 కోట్లకు సంబంధించిన అక్రమ ఆస్తులన్నింటినీ కూడా లిక్కర్ సొమ్ముతో దాచిపెట్టి కొన్నారంటూ కూడా చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆస్తుల అటాచ్మెంట్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన పరిణామాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. సో చాలా కాలం తర్వాత మళ్ళీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి డొంక కదులుతుంది. మళ్ళీ దీనికి సంబంధించి సరే కొంతమంది ఆల్రెడీ బెయిల్ వచ్చిన వాళ్ళకి సంబంధించి ఈరోజు బెయిల్ ఏమో మళ్ళీ రద్దు చేస్తూ వచ్చింది హైకోర్టు. దాంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన ఆస్తులను కూడా అటాచ్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకు ఇంతకాలం తర్వాత అయిపోయింది లిక్కర్ కేసు, అసలు దీంట్లో శాంటిటీ లేదని చెప్పేసి మనకు అనుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ కోర్టు ఇచ్చేటువంటి డెలిబరేషన్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తున్నాయి కదా ఈ కేసుని. అంటే వాళ్ళు బెయిల్ వచ్చి బయట వచ్చారు కాబట్టి కొంతకాలం పాటు ఇది దీనిపైన చర్చనీయాంశం కాలేదు కాబట్టి లిక్కర్ కేసు ఇక్కడతో ముగిసిపోయి ఇంకా ట్రయల్స్కి వెళ్ళిపోతుందా అని కొంత అనుమానం రావచ్చు. బట్ నా అసెస్మెంట్ ప్రకారం ఇది ఎలక్షన్ వరకు కొనసాగుతుంది కేసు. కాబట్టి ఇది పొలిటికల్ కేసుగా కూడా మారిపోయింది. జనరల్ కేసు నుంచి రెండు పార్టీలు కూడా పరస్పరం దాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నాయి కాబట్టి ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగిన లేటెస్ట్ పరిణామాలు రెండు. ఒకటి, ధనంజయ రెడ్డి గారు, గోవిందప్ప గారు, కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏసీబీ బెయిల్ ని మీరు చెప్తున్న అంశం ప్రకారంగానే వార్తలు వస్తున్న ఒక రకంగా రద్దు చేసినట్లు లెక్క. 26వ తేదీ లోపల కోర్టుగా లొంగిపోమని చెప్పినట్టున్నారు. బెయిల్ రద్దు అయినట్టుగా చూడాలి హైకోర్టు. దీనికి ఏం పరిణామాలు దారి తీర్చినది ఒక అంశం. రెండోది, భాస్కర్ రెడ్డి గారి ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి రెండు వేరువేరుగా చూడాలి. నెంబర్ 1, ఈరోజు హైకోర్టు ఏ గ్రౌండ్ కింద ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ని, రెగ్యులర్ బెయిల్ ని రద్దు చేసిందో ఆ పూర్తి పాఠం వచ్చిన తర్వాత కానీ మనం చూడలేము ఏ పాయింట్. అయితే ఒక చిన్న అనుమానం కాదు కానీ కొంత డిబేటబుల్ అంశం ఏంటంటే, సాధారణంగా 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద కానీ కేసు నమోదైతే అన్ని రకాల విచారణలు పూర్తి చేసి 60 రోజుల లోపల బెయిల్ ఇవ్వాలి. విచారణ ఏమైనా చేసుకోవచ్చు, కస్టడీ తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు. 60 రోజుల పైన పెట్టడానికి లేదు. 7 సంవత్సరాలు ఆ పైన శిక్ష పడే సెక్షన్ల కింద కానీ నేరం ఆరోపణలు ఉంటే 90 రోజుల లోపల ప్రాసెస్ అంతా పూర్తి చేసి బెయిల్ ఇచ్చేవాలి. తర్వాత రెగ్యులర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే కోర్సు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కోర్టు ఏం చంపితే అది జరుగుతుంది. ఫస్ట్ వీళ్ళు అంతకన్నా ఎక్కువ రోజులు అయినట్టుంది. దాదాపు 90 రోజులు ఇద్దరికి కూడా అయినట్టే ఉంది. ఈ ముగ్గురికి కూడా దాటిపోయినట్టున్నారు. కానీ అయినప్పటికీ కూడా సాధారణ, మీరు ప్రారంభంలో ప్రస్తావన సాధారణ కండిషన్స్ కూడా అయిపోయిన నేపథ్యంలో ఏ అసాధారణమైన గ్రౌండ్ కింద ఏపీఎస్సీబీ కోర్టు లేదా ఏసీబీ కోర్టు ఇచ్చిన దాంట్లో ఏమైనా సాంకేతిక అంశాలు ఉన్నాయా, టెక్నికల్ గ్రౌండ్స్ కింద చేశారా, సాంకేతిక అంశాలా లేకపోతే ఇంకోట అన్నది చూడాలి. మీకు గుర్తుంటే ధనంజయ రెడ్డి గారు, గోవిందప్ప గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు విడుదల అయ్యేటప్పుడు కొంచెం హైడ్రామా నడిచింది. ఈ రోజు విడుదల అవుతారు అనుకుంటే 2 రోజుల తర్వాత విడుదలయ్యారు. లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇప్పుడు ఇచ్చిన తీర్పు అప్పుడు లంచ్ మోషన్ అనుకుంటాను నాకు తెలిసి. హైకోర్టులో ఏసీబీ వాళ్ళు అనుకుంటాను మూవ్ చేశారు ఈ బెయిల్ ని రద్దు చేయమని. కానీ ఇంకో 2 రోజులు మామూలుగా బయట వచ్చేస్తే కోర్టు కొంత ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా జోక్యం చేసుకోదు అనే అంచనాతో లోపలే ఉంటే ఇంక కొత్తగా లోపల పెట్టేది లేదు, ఉంటారని చెప్పేసి 2 రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ధనంజయ రెడ్డి గారు బయట వచ్చి మాట్లాడారు. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. ఏదైనప్పటికీ కూడా అప్పుడు ఒక హైడ్రామా నడిచింది. బహుశా ఏసీబీ ఛాలెంజ్ చేసింది. కోర్టు ఏ గ్రౌండ్ కింద ఏ పాయింట్ కింద పూర్తి పాఠం తీర్పు వచ్చిన తర్వాత చూడొచ్చు. అయితే 26వ తేదీ లోపు లొంగిపోయినారంటే 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు బయట ఉండొచ్చు. అంటే బయట ఉండేదనే దానికన్నా సుప్రీంకోర్టు పోవడానికి ఒక వెసులుబాటు అనేది వాళ్ళకు ఉంది.
ఓకే. సుప్రీంకోర్టుకి ఎప్పుడైనా పోవచ్చు. హైకోర్టు తీర్పిచ్చి ఈరోజు సాయంత్రం లోపల బొమ్మన్నా కూడా సుప్రీంకోర్టు పోవచ్చు. సుప్రీంకోర్టు పోవడానికి దానికి ఎవరు పర్మిషన్ ఏం అవసరం లేదు. కానీ 26వ తేదీ వరకు టైం ఇచ్చింది కాబట్టి ఈ రోజు 19, ఇంకా దాదాపు వారం రోజులు ఉంది కాబట్టి నేచురల్ గా ఈ వారం రోజులు సుప్రీంకోర్టు ఏసీబీ లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు రద్దు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి దీనిపైన స్టే ఇవ్వమని పోవడానికి ఒక గ్రౌండ్ కూడా ఉంది. తప్పు జరిగిందా లేదా అనేది విచారణలో తేలుతుంది. బట్ ఈ 60 రోజులు 7 సంవత్సరాలు, ఎందుకంటే సుప్రీంకోర్టు నామ్స్ ఇది. 60 రోజుల లోపల శిక్ష సంబంధించిన కేసులు ఉంటే అన్ని రకాల విచారణలు పూర్తి చేయాలి. ఇంకోటి తీర్మాన్ మల్లన్న కేసులో లక్ష్మణ్ రావు గారు అనుకుంటాను, హైదరాబాద్ తెలంగాణ కోర్టులో ఆయనకి 60 రోజులు అనే కండిషన్, 60 రోజులు 90 రోజులు సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వదిలేయాల్సి వస్తుందని అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ 50 రోజులు వచ్చేంత వరకు ఒక కేసు నడుస్తుంది, మళ్ళీ పీటీ వారెంట్ వేసి ఇంకో కొత్త కేసు తీసి తగిలిస్తుంది, మళ్ళీ 50 రోజులు ఇట్లా రాష్ట్రంలో తిప్పుతున్నారు ఆయన్ని. అప్పుడు అప్పుడు లక్ష్మణ్ రావు గారు అనుకుంటాను, జస్టిస్ లక్ష్మణ్ రావు గారు ఇచ్చిన మంచి తీర్పు ఏంటంటే మీరు ఈ పేరుతో ఆయుధాలు, ఈ పేరుతో కొత్త కేసులు పెట్టుకుంటారు, అయితే పాత కేసులు మల్టిపుల్ కేసు అంటే దానికి కూడా హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఒక కేసులో ఒక స్టేషన్ లో అరెస్ట్ అయితే మల్టిపుల్ కేసులు ఉన్నప్పుడు మల్టిపుల్ కేసులు ఒకే చోట విచారించమని విచారించి సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం. ఎందుకంటే అశోక్ గారు బేసిక్ గా ఇప్పుడు ఏసీబీ అయినా సిబిఐ అయినా సిపిసిఐడి అయినా ఇది విచారణ సంస్థ అలిగేషన్స్ అవి. ఇప్పుడు జైల్లో పెట్టాల్సింది, శిక్షించాల్సింది కోర్టు తీర్పు, విచారణ సమయంలో కాదు. ఇప్పుడు ఏమవుతోంది, ఈ పొలిటికల్ యాంగిల్ జోక్ అయిన తర్వాత ఎక్కువగా 60 రోజులు 90 రోజులు సంవత్సరాల తరబడి కూడా జైల్లో పెట్టేసి ఇప్పుడు జగన్మోహన్ గారు 16 నెలలు ఉన్నాడు. ఈయన శిక్షబడి కాదు, శిక్షబడి ఉంటే ఓకే, విచారణ పేరుతో 16 నెలలు జైల్లో ఉన్నాడు. రేపు ఆ కేసు కొట్టేస్తే 16 నెలలు అన్యాయంగా జైల్లో ఉన్నట్టే కదా, ఆయన జీవితాన్ని 16 నెలలు కోల్పోయినట్టే కదా. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఏం చెప్పి శిక్ష కోర్టులో వేయాలి. అంటే కోర్టు వేయడం అంటే తీర్పు, అంటే ఏం జరిగిందా లేదా అనేది తప్పు జరిగిందండి. ఇప్పుడు విచారణ సమయంలోనే జైలు శిక్ష అనుభవించేస్తే ఇంకా తీర్పులే ఉన్నాయి కాబట్టి 60-90 రోజులు పెట్టి మాక్సిమం విచారణ పూర్తి చేయాలి, మల్టిపుల్ కేసులు అని చెప్పింది. ఈ పాయింట్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలే 60-90 రోజులు, 7 సంవత్సరాల లోపు 7 సంవత్సరాలు పైబడి ఉంది కాబట్టి దీన్ని ఏమైనా గ్రౌండ్ చేసుకుని సుప్రీంకోర్టు ఏమైనా రిలీఫ్ ఇవ్వచ్చా వీళ్ళకి. ఒక చిన్న నాకున్న టెక్నికల్ అసెస్మెంట్, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో మనకు తెలియదు, ఏ గ్రౌండ్ మీద వచ్చినప్పుడు ఇప్పుడే ఆర్డర్స్ వచ్చింది. నాకున్న జస్టిస్ లక్ష్మణ్ రావు గారు ఇచ్చిన తీర్పు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 7 సంవత్సరాలు లోబడి ఉంటే 60 రోజులు, 7 సంవత్సరాలు 90 రోజుల విచారణ పూర్తి చేసేవాళ్ళు ఉంటుంది. వీళ్ళు దాదాపు 100 రోజుల దాకా వెళ్ళిపోయింటారు కాబట్టి ఈ గ్రౌండ్ కింద ఏమైనా సుప్రీంకోర్టులో వీళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉందా? బయటే ఉన్నారు కాబట్టి 26 తేదీ వరకు టైం ఉంది కాబట్టి వాళ్ళకి లంచ్ మోషన్ మూవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. మాకు ఇప్పుడు బయటే ఉన్నాం, 26 టైం ఇచ్చారు, మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి లంచ్ మోషన్ కూడా మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పాజిటివ్ గానే సుప్రీంకోర్టు తీసుకోవచ్చు. ఈ టెక్నికల్ నాకు మద్యం కేసులో వీళ్ళ పాత్ర ఉందా లేదా అనేది విచారణ తేల్చాలి. ఈ సాంకేతిక అంశాలు అంటే వీళ్ళకి సుప్రీంకోర్టులో కొంత రిలీఫ్ వచ్చేదానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అనే అనుమానం, అనే ఒక అసెస్మెంట్ నాకుంది. ఓకే. కానీ ఇప్పుడు సరే, ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఇవన్నీ వైసీపీ వాళ్ళకి, వైసీపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఒక పక్క. మిగతా ఏ కేసులు ఉంటే ఆ కేసుల్లో మొన్నటి వరకు కూడా వైసీపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తగా ఆయన కేసులకు సంబంధించి రేపు సిబిఐ కోర్టుకి హాజరవుతున్నారు. చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ ఒక 6 years తర్వాత, అంటే సీఎం హోదాగా ఉన్న తర్వాత నుంచి ఆయన ఎప్పుడు కూడా కోర్టుకి హాజరు కాలేదు. కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవడం వల్ల కొంతమంది పర్టికులర్గా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారంటూ కూడా కొన్ని మీడియాలో ప్రచారాలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఏంటి ఇది, అరెస్ట్కి దారి తీసేటువంటివి అటెన్షనా, లేదంటే నార్మల్ ప్రొసీజర్ ప్రకారం కోర్టులో అటెండ్ అవ్వాలి కాబట్టి అటెండ్ అవుతున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాంపల్లి సిబిఐ కోర్టుకు వస్తున్నారు, వాయిదాకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు మీరు అన్నట్టు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇన్ని రోజుల పాటు రకరకాల మేనేజ్ చేసేసి, రకరకాల ప్రయత్నాలు చేసేసి వాయిదాలు ఎగ్గొడతా వచ్చినాడు. వాయిదాలు కోర్టుకు సహకరించలేదు. ఇప్పుడు అనివార్యంగా ఈ రేపు నుంచి పోతున్నాడు అంటే పైపించి జగన్మోహన్ రెడ్డి గారు మినహాయింపు అడిగాడు రేపటికి కూడా. ఇవ్వలేదంటే ఇంకా స్టార్ట్ అయిపోయింది విచారణ. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విచారణ స్టార్ట్ అయిపోతుంది, బెయిల్ రద్దు అయిపోతుంది, ఇంకా అరెస్ట్ అయిపోతాడు, జైలుకి వెళ్ళిపోతాడు. ఒక చర్చ. రెండోది, నిన్న మొన్న నుంచి కొత్త కోణం ఉంది. ఆయన మొన్న 20వ తేదీ హాజరుకు సంబంధించి మినహాయింపు అడిగాడు. నాకు రావడానికి కొంత సెక్యూరిటీ, ప్రభుత్వ ఏర్పాట్లు అవన్నీ ఉంటాయి, సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి మీరు మినహాయింపు ఇవ్వండి, లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కాబట్టి తప్పదనుకుంటే మీరు ఆదేశిస్తే ప్రత్యక్షంగా ఫిజికల్ గానే హాజరవుతానని చెప్పి మినహాయింపు అడిగాడు. మినహాయింపు కోర్టు ఇవ్వలేదు, హాజరగమని చెప్పి హాజరవుతున్నారు. కాబట్టి ఇంకా ప్రభుత్వం అయిపోయింది, ఇంకా జగన్ పని అయిపోయింది, ఇంకా తిరస్కరించింది.
రెండోది దీన్ని కొనసాగి కొత్తగా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక వార్త చూస్తున్నా. అదేంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు బలప్రదర్శన చేసి చూడు నేను కోర్టుకు రావాలంటే ఇంత తతంగం, ట్రాఫిక్ జామ్ అన్ని అవుతుంది కాబట్టి నాకు మినహాయింపు ఏంటంటే రేపు అడుగుతాడు. అంటే ఇప్పుడు రేపు ఎయిర్పోర్ట్ లో దిగుతాడు, అక్కడి నుంచి నాంపల్లి పోయేసరికి దీన్ని జగన్మోహన్ రెడ్డి కృత్రిమంగా సృష్టిస్తున్నాడు అని కూడా ఒక చర్చ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా జరుగుతుంది. రెండు అంశాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు హాజరవుతున్న కేసుకి వాయిదాకి ఆయన కేసులకి సంబంధం లేదు రేపటి వరకు. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు అనుమతితో విదేశ పర్యటన చేశారు గతంలో, మొన్న ఈ మధ్య. నేచురల్ గా కోర్టులు ఏం చేస్తాయంటే విదేశీ పర్యటనకి పర్మిషన్ ఇచ్చినప్పుడు తిరిగి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పుడు వారిని కోర్టుకి స్వయంగా హాజరుగమ్మని సాధారణంగా చెప్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిబిఐ కేసులో బెయిల్ మీద ఉన్నాడని అన్వేషణ, బెయిల్ మీద ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకునే క్రమంలో కోర్టు ఏం చెప్తుందంటే తిరిగి వచ్చినప్పుడు మాకు కనపడు అంటారు. విదేశాలకు వెళ్తున్నాడు కదా, కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ఒక సాధారణమైనటువంటి హాజరు అది రేపు జరిగేది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల పాటు రాకపోవడానికి పొంతన లేదు. అశోక్ గారు కూడా బేసిక్ గా జగన్ గారు నాన్ కోఆపరేట్ చేస్తున్నారు, తప్పది. ఆయనకి మినహాయింపు తెచ్చుకున్నాడు. ఏంటి మినహాయింపు? కోర్టు సాధారణ హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు, ఏంటి ఆ కథ అంటే జరుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ప్రజెంట్ నడవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు ట్రయల్స్ నడవట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసు నడుస్తుంది డిశ్చార్జ్ పిటిషన్. డిశ్చార్జ్ పిటిషన్ వేరు, ట్రయల్స్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి సాధారణ మినహాయింపు, ఆధార్ మినహాయింపు ఎందుకు పొందాడంటే ఆడ జరుగుతా ఉంది ట్రయల్స్ కాదు. ట్రయల్స్ అంటే అందరిని విచారిస్తారు. ఇప్పుడు జరుగుతా ఉంది టెక్నికాలిటీస్. ఏంటా టెక్నికాలిటీస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశాడు. ఏమని పిటిషన్ వేశాడు? పిటిషన్ కు పూర్వరంగం ఏంటంటే ఈ కేసు స్వభావం ఏంటి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కొన్ని కంపెనీలకు లాభం చేసినాడు. ఆ కంపెనీ వాళ్ళు కృతజ్ఞతగా లంచాన్ని డైరెక్ట్ గా కూడా ఆయన కొడుకు కంపెనీలో పెట్టుబడులు పెట్టినారు, కిట్ ప్రోకో. తప్పుడు జీవోలు అధికారులు ఇచ్చినారు, పెట్టుబడిదారుల్ని జగన్ మోసం చేసినాడు. ఇది కదా కేసు. అయితే ఏం జరిగిందంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది ఈ కేసులో. ఏమనంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పెట్టుబడిదారుల ప్రోత్సాహం ఒక పాలసీ డెసిషను, ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ డెసిషను. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదు, ఎలాంటి ఇల్లీగల్ లేదు, అవన్నీ పర్ఫెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వమే పిటిషన్ వేసింది సిబిఐ కోర్టులో. దాని ఆధారంగా చేసుకున్న ఐఏఎస్లు ఏమైనారు, ప్రభుత్వ పాలసీ కరెక్ట్ అయినప్పుడు ఆ జీవోలు ఇచ్చిన మేమైతే తప్పు అవుతామని వాళ్ళు రిలీఫ్ అడిగారు. వాళ్ళు ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. కొంతమందికి ఐఏఎస్లకు రిలీఫ్ కూడా వచ్చింది. పెట్టుబడిదారులు ఏం చేసినారు, జగన్ కంపెనీలో మేము ఇష్టపూర్వకంగా పెట్టుబడులు పెట్టాము, 10 రూపాయలకు కొన్న షేర్ని 12 రూపాయలకు అమ్ముకున్నాం, లాభాలు గడించిన వాళ్ళు పిటిషన్ వేసినారు. ఇప్పుడు జగన్ ఏం చేసినాడు, ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్, జీవోలు ఇచ్చిన ఐఏఎస్లది కరెక్ట్, పెట్టుబడిదారులు లాభాలకు అమ్మడం మధ్యలో నేనేం చేసిన, అవేమి తప్పు జరిగినప్పుడు వాళ్ళందరూ కదా నాకు పెట్టుబడులు పెట్టారన్నారు, వాళ్ళందరూ కరెక్ట్ అయినప్పుడు నేనెట్ట నా మీద నేరం ఎట్ట మాపుతారు. కాబట్టి ఈ కేసుకు విచారణ అర్హత లేదు. కాబట్టి విచారణ అర్హత లేదని కేసు కొట్టేయమన్నాడు. అది పిటిషన్, డిశ్చార్జ్ పిటిషన్ అంటే. మీ క్వాష్ పిటిషన్ గుర్తుందా, స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు గారు. క్వాష్ పిటిషన్ ఏంటంటే అసలు నాకు ఈ కేసుతో సంబంధం లేదనేది కదా. ఆ కేసు లీగల్ గా ప్రాసెస్ పాటించలేదు కాబట్టి కేసు కొట్టేయమంటున్నాడు. అది ఇంకా సుప్రీంకోర్టులో ఉంది. అది కానీ కొట్టేస్తే ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారు బెయిల్ కాదు కదా, కేసే కొట్టేయనట్టు. అట్లాంటిది ఇది కూడా. డిశ్చార్జ్ పిటిషన్ కానీ రేపు సిబిఐ కోర్టు నిరూపించుకోవాలి ఏమని, జగన్ పైన మేము మోపబడినటువంటి కేసులకి విచారణ అర్హత ఉంది, అర్హత లేదని జగన్ లాయర్ వాదిస్తున్నాడు. అర్హత ఉందని సిబిఐ వాళ్ళు నిరూపించుకోవాలి కోర్టు ముందు. అర్హత ఉందని నిరూపించుకుంటే అప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాలి. అంతవరకు లాయర్లు వాదినప్పుడు జగన్ గారు ఎందుకు రావాలి? అందుకనే కోర్టు మినహాయింపించింది. ఎక్కడ కేంద్రాన్ని ఒప్పించి జడ్జీలు ఒప్పించి ఇదిగా జరిగింది. అక్కడ జరుగుతున్న పిటిషన్ వేరే కాబట్టి అది డిశ్చార్జ్ లెవెల్ దాటాలి, మళ్ళీ ట్రయల్స్ రావాలి. సిబిఐ కోర్టు ఇచ్చే ట్రయల్స్ మళ్ళీ హైకోర్టుకు పోతారు, హైకోర్టు పోతే సుప్రీంకోర్టుకు పోతారు. ఇంకెంతకాలం కొనసాగుతుందో తెలియదు. కాబట్టి మీరు చెప్పే దాని ప్రకారం చూస్తే రేపు ఇది ఒక ఫార్మల్ విజిట్ గానే చూడాలి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, రెగ్యులర్ విజిట్ కాదు. విదేశీ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో తిరిగి కోర్టుకు హాజరవడం తప్ప ఉంది. సాధారణ మినహాయింపు ఇంకా కొనసాగుతుంది. అది కేసు వేరు, ఇది వేరు. అంటే కోర్టు అదే, కేసు అదే. బట్ సందర్భం ఏంటంటే విదేశీ పర్యటనకు పోయి వచ్చారంటే మా ముందు హాజరమైన కోర్టుకి హాజరవుతాడు, నమస్కారం పెట్టేసి పోతారు. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును అడిగాడు కదా, ఏమని, నేను వస్తే ఆడ ప్రభుత్వ ఏర్పాట్లు చేయాలి, ప్రభుత్వానికి కొంచెం శ్రమ అవుతుంది కాబట్టి మాకు మినహాయింపు ఇవ్వండి, వీడియో కాన్ఫరెన్స్ కోసం అన్నాడు కదా.
దీన్ని ఆధారంగా చెప్పి కోర్టు ఇవ్వలేదు కాబట్టి రేపు శంషాబాద్కి బల ప్రదర్శన చేస్తాడు. బల ప్రదర్శన చేసి ఆటంకాలు సృష్టించుకొని కోర్టుకు చెప్తాడు, చూడు సార్ ఇట్లా అయిపోయింది పరిస్థితి, రేపటి నుంచి నేను రాను. ఇది అసలు రేపటి నుంచి ఈ కేసులో ఆయన రావాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, అశోక్ గారు బేసిక్ గా రేపు హైదరాబాద్ సుదీర్ఘ కాలం తర్వాత వస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చాడు, మళ్ళీ పోలా ఆయన. ఫస్ట్ టైం హైదరాబాద్ కు వస్తున్నాడు కాబట్టి నేచురల్ గా జనం వస్తారు. జగన్ కి ఆడికి పోయినా, పరామర్శకు పోయినా, ధర్నాకి పోయినా జనం వస్తారు. ఇది మాస్ లీడర్. లేక హైదరాబాద్ కోసం రేపటి వస్తాడు, దండం పెడతాడు, పోతాడు. ఆయన 1,00,000 మందితో వచ్చినా, 1,00,00,000 మందితో వచ్చినా, ఎంత మందితో వచ్చినా కోర్టు తన అభిప్రాయాన్ని మార్చుకోదు. జనం ఉన్నారనే పేరుతో కోర్టులో అభిప్రాయాలు మార్చుకుంటే అందరూ బల ప్రదర్శన చేస్తారు. జగన్ గారు నాకు బలం ఉంది చూడు, ఇదేమన్నా అసెంబ్లీ రౌడీనా? అసెంబ్లీ రౌడీ మీకు సినిమా చూస్తారు, మోహన్ బాబు జైలుకి వెళ్తాడు. అప్పుడు అందరూ ఓటుతో పాటు మోహన్ బాబు తప్పు చేయలేదని ఓటేస్తారు, ఇది స్లిప్ వేస్తారు. ఆ స్లిప్ లో అదనేది జడ్జి తీర్పిస్తాడు. ఇట్లుంటుందా? ఇది అసెంబ్లీ రౌడీ కాదు, కాలం సినిమా కాదు కదా. కాబట్టి జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 17 కోట్ల మంది జనాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 14 కోట్ల జనాన్ని తీసుకెళ్లినా కూడా కోర్టు తన అభిప్రాయాన్ని మార్చుకోదు, ఫైల్స్ చూసి తీర్పిస్తుంది. జగన్ అంత అమాయకుడిగా, జగన్ కాన్ఫిడెన్స్ ఉంది, డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లోనే ఈ కేసు అయిపోతుంది అని నమ్ముతున్నాడు. ఆయన ఎందుకు తప్పు చేస్తాడు? ఆయన తొందరగా కేసు ముగిసిపోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు డిశ్చార్జ్ లెవెల్లోనే దీని పని అయిపోయింది, తొందరగా అయిపోతే హ్యాపీగా ఉంటానని ఆయన కోరుకుంటున్నాడు. తొందరగా కేసు పూర్తి కావాలని జగన్ కోరుకుంటున్నాడు. తొందరగా పూర్తి కావాలని కోరుకునే జగన్ ఆటంకాలు సృష్టిస్తాడా, కొత్త సమస్యలు చేస్తాడా? తేడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ పర్యటన, సాధారణ హాజరు, మిగతావన్నీ సాధారణ జరిగితే ఏం జరుగుతుందో భవిష్యత్తు అనేది కోర్టును తీర్పిచ్చేదాన్ని బట్టి ఉంటుంది తప్ప రేపటికి ఎలాంటి ప్రత్యేకత లేదు. బట్ ఆయన జనాభా భారీ ఎత్తున వస్తారు, నేచురల్ మాస్ లీడర్. ఫస్ట్ టైం వచ్చాడు, ఇంక మళ్ళీ రేపు వస్తాడో రాడో తెలియదు. కోర్టు తీర్పు ఉంటుంది తప్ప హైదరాబాద్కి రావట్లేదని బెంగళూరు, అమరావతికి పరిమితం అవుతున్నాడు. సో ఆ రీతి ఆయన అభిమానులు రావచ్చు, వచ్చినా దండం పెట్టేసి పోతాడు. ఒకవేళ జనం ఎక్కువైపోతే మధ్యలో ఆగిపోయి నేరుగా కోర్టుకి వెళ్ళి మళ్ళీ వచ్చి దండం పెడతాడు. పోయి అడిగి పోయి 10 గంటలకు పోయి, సార్ నాకు జనం వచ్చేసినారు, అందువల్ల రాలేకపోతే కోర్టు ఒప్పుకోదు, NBW ఇచ్చేస్తుంది అవసరం అయితే. కాబట్టి ఆయన ఎంత జనం వచ్చినా ఇన్ టైంలో కోర్టుకి వెళ్తాడు. మరి ఇంకా జనాన్ని కలవడితే మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు కలుస్తాడు. అంతే తప్ప దీన్ని ఆధారంగా చేసిన కోర్టుని ఎగ్గొట్టే పని చేసే అంత అన్మెచ్యూర్డ్ గా జగన్ గారు ఉంటారు. ప్రపంచం ఆయన నమ్ముతున్నాడు, తొందరగా కేసు అయిపోవాలి, తొందరగా బయటపడాలని. కాబట్టి ఆయన ఎందుకు తప్పు చేస్తాడు? కరెక్టే. మీరు చెప్పింది పాపం చాలా మందికి అర్థం కావట్లేదేమో. వాళ్ళందరూ కూడా ఈ కేసులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారు రేపు, ఇది అది అని చెప్పేసి వాళ్ళ ప్రచారంలో పాపం వాళ్ళు బిజీగా ఉన్నారు అక్కడ. సరే, ఇంకొక కీలక అంశము, నిన్న వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయటము, ఆ తర్వాత ఆ రోజంతా జరిగినటువంటి నాటకీయ పరిణామము, మళ్ళీ ఆయన సాయంత్రం దాదాపు 11:30-1 గంట సమయంలో రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్టు, ఎందుకు విడుదల చేస్తున్నట్టు, అంటే పోలీసులు ఎంత ప్రెజర్ ఉండి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది ఒక పక్క. రెండోది, కోర్టులు ఇచ్చేటువంటి డెలిబరేషన్స్, జడ్జిలు ఇచ్చేటువంటి తీర్పులు, తిట్టులు, మాటలు అవన్నీ వింటున్నప్పుడు అసలు ఎందుకు ఈ తరహాలో రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు? ఇది మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలు ఇంకా రెట్టింపై అవకాశాలు ఉంటాయి కానీ తగ్గే అవకాశాలు ఉండవు కదా? అశోక్ గారు, బేసిక్ గా కారుమూరి వెంకటరెడ్డి చేసిన తప్పేంటి, మంచి ఏంటి, విచారణ ఏంటి పక్కన పెడితే, మనకు జరిగిన పరిణామాలు చూసినప్పుడు ఒక తొందరపాటు చర్య, 2 రాజకీయంగా తప్పిదం అధికార పార్టీ చేసింది. రాజకీయ తప్పిదం అంటున్నాను, సాంకేతిక అంశాల జోలికి వెళ్ళట్లేదు. ఎందుకు అంటున్నానంటే, కేసు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరకామణి కేసులో సాక్ష్యంగా ఉన్న వ్యక్తి విచారణలో కేసును విత్డ్రా చేసుకున్నటువంటి AVS సతీష్ కుమార్ గారి మరణం పైన రాష్ట్రంలో రకరకాల చర్చ నడుస్తుంది. ఆత్మహత్య అని కొంతమంది, హత్య అని కొంతమంది మాట్లాడేస్తున్నారు. సహజంగా ఒక విచారణ సమయంలో ఉన్నప్పుడు బాధ్యత కలిగిన పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ కామెంట్లు చేయకూడదు. అది ఆత్మహత్య అయితే కారణం ఏంటి, హత్య ఎవరు బాధ్యులు, ఎవరు కారణం, దీన్ని చెప్పాల్సింది పోలీసు వ్యవస్థ, విచారణ సంస్థలు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, పోస్ట్ మార్టం కావచ్చు, విచారణ జరిగినప్పుడు రాజకీయ నాయకులు కానీ ఇన్ఫ్లుయెన్సర్ దాని మీద పరపర వ్యాఖ్యలు చేశారనుకోండి, సంబంధం లేకుండా విచారణ మీద ప్రభావం పడుతుంది, లేదా ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాయిని మాట్లాడకూడదని పోలీసులు భావించడం 100% కరెక్ట్. అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది, బేసిక్ గా ఇక్కడ ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు ఇది ప్రభుత్వం కారణం అని చెప్పినాడు. ఆయన సోషల్ మీడియాలో చెప్పాడు, మాట్లాడాడు. అది తప్ప ఒప్ప పోలీసులు విచారించవచ్చు. నీకు ఎట్లా చెప్పారయ్యా, మేము విచారణ చేస్తున్నాం, అది మరణానికి దారి తీసిన కారణాలు మేము విచారణ చేస్తున్నాం, నువ్వు ఎట్ట మాట్లాడతావు అని వెంకటరెడ్డిని అడిగే హక్కు పోలీసులకు ఉంది, బాధ్యత కూడా ఉంది. అవసరం నోటీస్ కూడా ఇవ్వచ్చు, సమాధానం రాబట్టచ్చు. బట్ వెంకటరెడ్డి మాట్లాడినాడు ఈ కేసులో,
చాలా మంది మాట్లాడారు. వెంకటరెడ్డి ఏమో ఆయన చనిపోవడానికి ప్రభుత్వం ఒక ప్రెజర్ కారణం అని మాట్లాడాడు. మా జిల్లాలో కరుణాకర్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క ప్రెజర్ వల్ల ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. ఈ పక్క ఈ వైసీపీ వ్యతిరేకులందరూ ఈ కరుణాకర్ రెడ్డి జయించేది ఇప్పటికే మాట్లాడుతున్నారు, నిర్ధారణ చేసేస్తున్నారు. టీవీ డిబేట్లలో విశ్లేషణ చేసే వాళ్ళు యాంకర్లు కూడా చెప్పేస్తున్నారు. వాళ్ళకి కూడా సేమ్ నోటీస్ ఇవ్వాలి అంటాను నేను. పార్టీ ఆ పార్టీని కాదు, పోలీసులు చెప్పాల్సిన పోలీసు విచారణ పూర్తి కాకముందుగానే ఆ మరణానికి సంబంధించి ఎవరు మాట్లాడినా వాళ్ళని విచారించడం, నోటీస్ ఇచ్చే హక్కు పోలీసులకు ఉంది, చేయాలి. లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, ప్రజలు అపార్థం చేసుకుంటారు, ఆధారాలు ఏముంటో అడగాలి, నోటీసులు ఇచ్చేయాలి, వార్నింగ్ ఇవ్వాలి. సేమ్ టైం వాళ్ళకి ఏమైనా కుట్ర కోణం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది అందరికీ వర్తించాలి ఈ సూత్రం అంటున్నాను. వెంకటరెడ్డికి వర్తించడం ఒకటే పరిమితం కావడం వల్ల ఇప్పుడు విమర్శలకు గురవుతాం ప్రభుత్వం. ప్రభుత్వం మీద నెపం నెట్టిన వెంకటరెడ్డిని అరెస్ట్ అయినప్పుడు కరుణాకర్ రెడ్డి మీద ఇంకోరి మీద నెపం జగన్ మీద నెట్టినట్టు వాళ్ళని కూడా చర్య తీసుకోవాలి కదా అనే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల రాజకీయ తప్పిదం అంటున్నాను. తప్పించి ఇది పోలీసులే పెట్టచ్చు కేసు, మళ్ళీ ప్రైవేట్ వ్యక్తి ఎందుకు పెట్టడం నాకు తెలియదు. ఇది మనోభావాలు దెబ్బతినే కేసు కదా, విచారణ ప్రభావితం చేసే కేసు. సో వెంకటరెడ్డి గారి విషయంలో ప్రభుత్వం ఇట్లాంటి నోటీసులు ఇచ్చి, ఆయన ఏం పారిపోయేవాడే కాదు, పార్టీలో ముఖ్యమైన నాయకుడు, నీకు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు సమాచారం అడుగుంటే ఉంటే తీసుకోవచ్చు, లేదా బాధ్యత రహితం అంటే వార్నింగ్ ఇవ్వచ్చు, కుట్ర ఉంటే అరెస్ట్ చేసి లోపలేయచ్చు. చేయండి, విచారణ చేయండి, ఫస్ట్ నోటీసులు ఇవ్వండి, సమాధానం తీసుకోండి. నేరుగా అరెస్ట్ చేసేసినారు. ఇంత కఠినంగా ప్రభుత్వం ఉన్నప్పుడు నేచురల్ గా మిగతా మాట్లాడిన వాళ్ళు కూడా చేయాలి కదా. కేవలం వెంకటరెడ్డిని ఎందుకు చేశారనేది తప్ప రాజకీయ తప్పిదం అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అశోక్ గారు, బేసిక్ గా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ధైర్యం పెరుగుతుంది కదా. ఇట్లాంటి అరెస్టులు ఏం జారీ తీస్తాయంటే ఉన్న భయం కాస్త పోయి మేంగడ మాట్లాడతామని వారికి వచ్చినారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే భయపడాలి, పోలీసు వ్యవస్థ అంటే భయపడాలి, బాగుంది లేదనే పరిస్థితి రాకూడదు. కాబట్టి విచారణ పద్ధతిగా చేయండి, నిబంధనల ప్రకారం చేయండి, అందరికీ సమన్యాయాన్ని పాటించండి, తప్పు చేస్తే చర్య తీసుకోండి, ఒక ప్రాసెస్ ప్రకారం నడవండి. ఈరోజు వార్తలు వచ్చిన ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీకు తెలుసా అని జడ్జి గారు అడిగినట్టుగా మనకు పత్రికల్లో వస్తా ఉంది. వెంకటరెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు, మనకి ఏం జరిగిందో లోపల తెలియదు. కానీ ప్రొసీజర్ పాటించలేదు కదా, నోటీసులు ఇవ్వడం అంత దుందిరిగి చర్యలు ఎందుకు? కాబట్టి తొందరపాటు చర్య, రాజకీయంగా ఒకరినే చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడడం తప్ప పని చెప్పింది. కాబట్టి వెంకటరెడ్డి గారి విషయంలో ప్రభుత్వం లేదా పోలీసులు ఎవరు చేస్తుంటే వాళ్ళది అది కొంత తొందరపాటు చర్య. దానివల్ల ప్రభుత్వానికి పొలిటికల్ గా ఇదైతే కక్షాదింపు చేసిన నెపం ప్రభుత్వానికి వస్తుంది. రేపు రెగ్యులర్ గా అరెస్ట్ అయ్యి రెగ్యులర్ కేసులు పెట్టేది కూడా ఎట్లా ఉంటుంది అనుకుంటారు. ఒకసారి 2-3 సార్లు ఇట్లాంటి పడితే ప్రభుత్వం మీద వీళ్ళు ఎట్లా ఉంటారులే అనుకుంటారు, అది కూడా ప్రభుత్వానికి నష్టం. కానీ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకునేటప్పుడు ఓపికగా జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చేయగలిగితే మంచిది. ఓకే 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 సరే, చివరిగా కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటువంటి ఒక దాన్ని ఎన్నికలలో కావచ్చు ఆ తర్వాత కావచ్చు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అమరావతి రాజధానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఒక పక్క అమరావతి ప్రయారిటీ తగ్గిపోయి వైజాగ్ ప్రయారిటీ పెరిగిపోయింది. అక్కడ వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, మెయిన్ కేంద్రం అంతా కూడా వైజాగ్ సెంట్రిక్గా నడుస్తూ ఉంది. ఒక పక్క ఇంత పెద్ద ఎత్తున వైజాగ్ని డెవలప్ చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా మేబీ అప్పుడు వాళ్ళకి అది నచ్చలేదో, వాళ్ళకి అది అప్పుడు తెలియలేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఎట్టకేలకు మళ్ళీ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా అమరావతికి సంబంధించి అమరావతి రైతులు ఎవరైతే స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ గతంలో ఏదైతే రాజధాని కోసం ఉద్యమం చేశారో అలాంటి రాజధాని కోసము మా ప్లాట్లు మాకు ఇవ్వండి, మా భూములు మాకు ఇవ్వండి, మా దాదాపు మేము 11 ఏళ్ళు అయిపోయింది మీకు భూములు ఇచ్చి, ఇంతవరకు మాకు న్యాయం చేయకపోతే ఎలా అని చెప్పేసి మరో ఉద్యమానికి వాళ్ళందరూ పిలుపునిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి తప్పిదం దీంట్లో క్లియర్ కట్గా కనిపిస్తున్నట్టు అనిపించట్లేదా? అశోక్ గారు, బేసిక్ గా ఇక్కడ సమస్య ఏంటంటే అమరావతి రాజధాని రైతుల యొక్క బాధ చాలా న్యాయమైంది. మహానగరం ఉండాలన్నా, ఎంత పెద్ద ఉండాలి, వీటి పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మేము రాయలసీమకు రాజధాని కావాలని కోరుకున్న వాళ్ళు కూడా, అమరావతి రాజధాని పట్ల కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా అమరావతి రైతుల యొక్క న్యాయమైన సమస్య పట్ల మాకు ఆ రోజు సాఫ్ట్ కార్నర్ ఉంది, ఈ రోజు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. అమరావతి రైతులది చాలా న్యాయమైన సమస్య. కానీ ఈ రాజధాని విశాఖపట్నం, హైదరాబాదు 3 రాజధానులు మొత్తం పడిపోయి అమరావతి రైతుల బాధను పక్కకు పోయినాయి. వాళ్ళు కూడా రాజధాని మాకుండాలనే పేరుతో అసలు విషయాలు పక్కన పెట్టారు. త్యాగము ఇటు వచ్చేయడం వల్ల వాళ్ళ న్యాయమైన సమస్య మరుగున పడిపోయింది. ఈ రోజు వాళ్ళకి అది అర్థం, వాళ్ళకి బాధ కనపడుతుంది. ఏంటంటే అశోక్ గారు బేసిక్ గా చంద్రబాబు గారు 33,000 ఎకరాలు సమీకరణ చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక ప్రయత్నం ఏం చేశారంటే రైతులకు అప్పీల్ చేశారు. అప్పీల్ ఏంటంటే ఇక్కడ ఒక మహానగరంగా వస్తుంది, మీరు భూములు ఇవ్వండి, ఈ భూములు ఇచ్చే క్రమంలో మీరు డబ్బులు ఇవ్వదు ప్రభుత్వం,
భూములు తీసుకుంటుంది. ఆ భూములు తీసుకున్న తర్వాత మీకు 1 ఎకరా రైతు భూమి ఇస్తే ఆ 1 ఎకరాకు 3 పంటలు పండే భూమి, అది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. అక్కడ 3 పంటలు పండే భూమి ఒకసారి ప్రభుత్వానికి ఇస్తే పంటలు ఆగిపోతాయి, అందులో వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది. ఇక్కడ 1 ఎకరాకి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే కెపాసిటీ గల ఏరియాలో ప్రభుత్వానికి ఇచ్చేస్తే తర్వాత ఆదాయం పడిపోతుంది. వాళ్ళు ఎట్ట బతకాలి? వాళ్ళ జీవితం, వాళ్ళ జీవనం, వాళ్ళ ప్రాణం కదా భూమి. ఆ భూమి ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చెప్పిందంటే సంవత్సరానికి 50,000 రూపాయలు కౌలు ఇచ్చాలి 1 ఎకరాకి. ఎన్ని ఎకరాలంటే అన్ని 50,000, 10 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ పోవాలి. అంటే మొదటి సంవత్సరం 50,000 అంటే రెండో సంవత్సరం 55,000, మూడో సంవత్సరం 55,500, ఇట్లా పెంచుకుంటూ పోవాలి. మొత్తం మీద 1,00,000 రూపాయలు వస్తుంది చివరి సంవత్సరం అనుకుంటాను. మొత్తం మీద 10 ఏళ్ల పాటు ఇవ్వాలి కౌలు. 1 ఎకరాకి 50,000. అది న్యాయమైంది, ఎందుకంటే 3 పంటలు పండే వ్యక్తి ఒకసారి పంటలు ఆగిపోయిన తర్వాత బతుకులేదు, కౌలు ఇవ్వాలి. రెండోది, డెవలప్మెంట్ అయినటువంటి ఈ ప్రాంతంలో ఒక్కొక్కరికి 3 ప్లాట్లు ఇవ్వాలి 1 ఎకరాకి. 1 ఎకరా 100 సెంట్లు. ఆ భూముల యొక్క స్వభావాన్ని బట్టి 24 సెంట్లు 27 సెంట్లు డివైడ్ చేసి ఇవ్వాలి. ఈ 24, 27 సెంట్లు 3 ప్లాట్లకు ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ఏరియాలో ప్లాట్లు. ఇది చాలా న్యాయమైంది, ఎందుకంటే జీవనోపాధికి వస్తున్నారు. జీవనోపాధి 10 ఏళ్ళు అయిన తర్వాత ఆ వాళ్ళ ప్లాట్లు ఏం చేసుకోవాలి? రాజధాని వచ్చేసిన తర్వాత భూమి ఎక్కడ ఉంటుంది? కానీ ప్లాట్లు ఇస్తే 1 ప్లాట్ అమ్ముకుంటారు, 1 ప్లాట్లో కమర్షియల్ పెట్టుకుంటారు, 1 ప్లాట్లో ఇల్లు కట్టుకుంటారు. ఆ రకంగా వాళ్ళ జీవితం బాగుంటుంది, చాలా న్యాయమైంది. కాబట్టి ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి ఇన్ టైంలో. రెండోది, నెల నెల కౌలు ఇవ్వాలి. 10 సంవత్సరాలు అయిపోయింది, 11, 12 సంవత్సరం అయిపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ ప్లాట్లు ఒక అతిగతి లేకపోతే వాళ్ళు ఎట్ట బతకాలి? చాలా అన్యాయం కదా. దట్టు ఇప్పుడు ఏం కొత్తగా ఏం వచ్చింది? వాళ్ళ విశాఖపట్నం ఏదో అయిపోతుంది అనే దానికన్నా ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటామని ప్రభుత్వం ముందుకు వస్తాం. ఇప్పుడు మా పరిస్థితి, వాళ్ళకి ఇట్లాంటి ఒప్పందం చేసుకుంటారు, ఒక 50,000 రూపాయలు ఒక కౌలు లేకపోతే ప్లాట్లని. ఇప్పుడు మాకు ఇవ్వకుండా దానికి పోతే ఆ యావలో ప్రభుత్వం పడిపోతే మమ్మల్ని మర్చిపోతుందేమో, మళ్ళీ లాంగ్ అవుతుందేమో, మళ్ళీ ప్రభుత్వాలు తన ఆలోచనలు మార్చుకుంటే మళ్ళీ మొదటికి వస్తుందేమో, ఒక ఆవేదన అమరావతి రైతులు ఉంది. ఈ ఆవేదన చాలా న్యాయమైంది. నేనైతే రాయలసీమ పర్సన్ గా ఖచ్చితంగా వాళ్ళ ప్లాట్లు తొందరగా ఇవ్వాలి. అదే విధంగా వాళ్ళ కౌలు విషయం వాళ్ళకి ఏదైతే తమ జీవనోపాధిని కోల్పోయి తమ ప్రాణంతో సమాన భూమిని ప్రభుత్వానికి ఇచ్చారో దానికి మాత్రం ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. మేము 3 రాజధానులు సమర్థించినప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రాజధానులు అవుతుందో లేదో తర్వాత కానీ ఫస్ట్ వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్య ఏదైతే ప్లాట్లు ఇవ్వడం, కౌలు ఇవ్వడం ఉన్నదో అది బెటర్ లైఫ్ అయితే ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా ప్లాట్లు ఇవ్వాలి, కౌలు, వాళ్ళ జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రతి సమస్యను ఇన్ టైంలో పరిష్కరించాలని అమరావతి రైతుల యొక్క ఆందోళన, అమరావతి రైతుల యొక్క న్యాయమైన వాళ్ళ ప్రయత్నాలకు మేము కూడా పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తాం. ఓకే, చూద్దాం మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఏం న్యాయం తీసుకుంటుంది ఏంటనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ్ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఏహా టీవీ.